నిన్న జరిగిన కేసును ఒక పీస్ మీల్ గా చూపెట్టి మీకు నచ్చిన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయొద్దు. ఎస్, మీకు బాధ ఉందో లేదో నాకు తెలియదు. మీ బిడ్డ పెళ్లి రోజు పెరోల్ మీద మీరు బయటికి రావడం ఒక తండ్రిగా మీకు ఎంత క్షోభనో నాకు తెలుసు. నేను బాధపడుతున్నా. కానీ ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ లో పాల్గొన్నటువంటి అధికారులను మీరు ఎందుకు క్షమిస్తున్నారు? ఆ కేసును ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తలేదు? ఆ రోజు డీజీపీగా ఉన్నది ఎవరు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డీజీపీ ఎవరు? ఆ డీజీపీకి అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారు, ఆ డీజీపీ దగ్గర ఉన్నటువంటి ఒక పిఏ గారు, ఇద్దరు అమెరికాకి అధికారిక ఖర్చులతోటి ఎట్లా పోయిందో అని చెప్పాలి. ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేస్తున్నారు. మర్చిపోయింటారు మీరు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి మాటల వీడియో మీకు పంపిస్తారు, ఒకసారి వినండి. ఇప్పుడు ఆ డీజీపీ మహేందర్ రెడ్డి గారు రిటైర్ అయిన తర్వాత ఎక్కడున్నారు? టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్ కొనడానికి అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆఫీస్ లో అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారిని మరి పిఏని ఈ ఇద్దరిని అమెరికా మీరు పంపించారా లేదా? ప్రభుత్వం ఖర్చులు పెట్టి మీరు ఇద్దరు వ్యక్తుల్ని ఒక స్టాఫ్ ని అమెరికాకు ఎట్లా పంపించారు డీజీపీ గారు? అప్పటి డీజీపీ గారు ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ మహేందర్ రెడ్డి గారికి ఏం తెలియదు, మహేందర్ రెడ్డి గారు ఏం చెప్పలేదు, ఎస్ఐబి చీఫ్ పంపించిందని అనుకుంటే ఒక నిమిషానికి ఒక వకీలు అడుగుతున్నాను నేను, రేవంత్ రెడ్డి గారు నా దగ్గర పనిచేసేటువంటి ఒక పని ఓడు లేదా పని మనిషి లేదా నా డ్రైవర్ తప్పు చేస్తే మేము మా లీగల్ భాషలో చెప్తాం వికారియస్ లయబిలిటీ అని. అంటే తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి తప్పు చేస్తే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరంటే యజమాని బాధ్యత వహించాలి. సో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొన్నది ఎవరు? ఏ రోజు కొన్నారు? ఏ కంపెనీ నుంచి కొన్నారు? ఎన్ని డబ్బులు పెట్టి కొన్నారు? దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరగాలని, జరిపిస్తారని, కాంప్రహెన్సివ్ గా మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల మీద మీరు విచారణ చేయించాలని నేను డిమాండ్ చేస్తున్నా. అట్లా కాకుండా సెలెక్టివ్ గా నీకు నచ్చిన కేసులే చేస్తాం, నీకు నచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తా అని చెప్తే దాన్ని నిన్నటి దాకా శాసనసభ్యునిగా నా కుటుంబ సభ్యుల టెలిఫోన్ కాపోయినటువంటి ఒక బాధితునిగా నేను మళ్ళీ ఈ రోజు మీ దృష్టికి తీసుకొస్తున్నా రేవంత్ రెడ్డి గారు. నేను ఈ రోజు మీ దృష్టికి తీసుకొస్తున్న రాష్ట్ర డీజీపీ గారు రఘునందన్ రావు నవంబర్ 2020 ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసినప్పుడు ఆ ఉప ఎన్నికకు ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆ రోజు జిల్లా మంత్రి హరీష్ రావు. ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పీ లేదా ప్రభాకర్ రావు అనేటువంటి ఎస్పీ చీఫ్ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా, జిల్లా మంత్రుల ఆదేశాలు లేకుండా, అప్పటి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వెంకటరామరెడ్డికి సంబంధం లేకుండా రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్ అయిందా? అందుకని ఒక డిఎస్పీలో ఇద్దరు అడిషనల్ డిఎస్పీలో రిమాండ్ చేసి చేతులు దొరుకుంటామంటే కుదరదు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు రఘునందన్ రావు ఉప ఎన్నికకు ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావుని మొదటి ముద్దాయిగా టెలిఫోన్ ట్యాపింగ్ లో పెట్టాలని రఘునందన్ రావుగా ఒక వకీలుగా భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా చివరికి ఒక బాధితుడిగా నేను ఈ సందర్భంగా బాధతో రాష్ట్ర డీజీపీ గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రణీత్ రావు గారు మొదటి ముద్దాయి చంద్రశేఖర్ రావు గారు కావాలి. రెండో ముద్దాయి ఆ ఉప ఎన్నికకి ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి హరీష్ రావు అనే ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే టెలిఫోన్ ట్యాపింగ్ లో రెండో ముద్దాయి కావాలి. మూడో ముద్దాయి ఆ రోజు మా జిల్లా కలెక్టర్ గా సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసిన వెంకటరామరెడ్డి కావాలి. ఎందుకంటే ఈ వాజ్ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్. ఆ జిల్లాలో జరిగినటువంటి ప్రతి సంఘటనలకి మంచికి చెడికి వాళ్ళ బాధ్యత వహించాలి. ఇవన్నీ పక్కకు పెట్టి ఎవరో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేసి ఇంకో ముగ్గురు పోలీసులు